హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2021లో రిలీజ్ అయిన ది మీడియం అనే ఒక తైవాన్ డాక్యుమెంటరీ హర్రర్ మూవీనే చూడబోతున్నాం. డాక్యుమెంటరీ ఫిలిం కాబట్టి కొంచెం లాగే ఉంటారు. అందుకత నేను ఉండేది అయినంత వరకు షార్ట్ అండ్ స్వీట్గా ఒక 20 to 25 మినిట్స్ లోపే కవర్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఒక ప్రశాంతమైన విలేజ్ని చూపిస్తారు. అలా చూపించేటప్పుడే బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది. ఆ వాయిస్ ఏం చెప్తుందంటే స్పిరిట్స్, ఆత్మలు అనేది ఇక్కడున్న కొండల్లో ఉంటుంది, చెట్లలో ఉంటుంది, పొదల్లో ఉంటుంది, పుట్టల్లో ఉంటుంది. ఆత్మలు అన్ని చోట్ల ఉంటుంది. అలాగే ఆత్మలు మొత్తం 2 రకాలు, ఒకటి మంచి, ఇంకొకటి చెడు. నేను మంచిని నమ్ముతా అని చెప్పి ఒక లేడీని చూపిస్తారు. ఈమె పేరే నిమ్. ఇంక దగ్గర చూసుకున్నట్లయితే తనే మన మూవీ యొక్క హీరోయిన్. వయసు అయిపోయింది అన్నంత మాత్రాన హీరోయిన్ పొజిషన్ ఇవ్వకుండా ఉండలేం కదా, సో తన్ని హీరోయిన్ అనే పిలుద్దాం. ఓకే, విషయానికి వస్తే మన ఇండియన్ కల్చర్లోనే చూసుకున్నట్లయితే కొందరు మాత్రం వాళ్ళ ఆస్తిని, అంతస్తుని, కుటుంబాలన్నింటినీ వదిలేసి ఏదైనా ఒక దేవుడికి వాళ్ళ జీవితాంతం పూజ చేసుకుంటూ ఉండిపోతారు కదా. సేమ్ అలాంటి కేటగిరీనే మన నిమ్మేమో అడవి మధ్యలో ఉన్నటువంటి బాయాన్ అనే ఒక దేవతకు తన జీవితాన్ని అర్పించుంటుంది. అలా వాళ్ళ జీవితాల్ని ఆ దేవతకు అర్పించడం ఎవరి వల్ల అంటే వాళ్ళ వల్ల సాధ్యం కాదనమాట. ఓన్లీ నిమ్ వాళ్ళ జనరేషన్లో ఉన్న ఆడవాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. మన హీరోయిన్కి ఊహ తెలిసినప్పటి నుంచి ఫస్ట్ వాళ్ళ అవ్వ బాయాన్ దేవతను కొలుస్తా వచ్చిందంట. దాని తర్వాత వాళ్ళ పెద్దమ్మ, ఆ తర్వాత మన హీరోయిన్ వాళ్ళ అక్క నోయి ఉండాల్సింది, ఎందుకంటే తనే ఇంటికి పెద్ద అమ్మాయి కాబట్టి. బట్ తను ఒప్పుకోకపోయేసరికి బాయాన్ దేవత మన హీరోయిన్ చూస్ చేసిందంట. సో తను కూడా వేరే చాయిస్ లేకే అలా అయింటుంది. ఓకే బ్రో, ఒక 4-5 జనరేషన్స్గా తన కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళ జీవితాల్ని ఆ దేవతకి అర్పించినారు కదా, అందుకు వాళ్ళకి ఏమైనా పవర్స్ ఉంటుందా అంటే అంత గొప్ప పవర్స్ ఉండదు. అలాగే వాళ్ళు చెప్పే ప్రిడిక్షన్స్ అంత గొప్పగానూ ఉండదు. అయినా కూడా డైలీ తన దగ్గరికి జనాలు వచ్చి తన దగ్గర ఆశీర్వాదం తీసుకునేదో, అడ్వైస్ తీసుకునేదో, లేకుంటే చనిపోయిన వాళ్ళకి ఏదైనా చేసి పెట్టదు అని చెప్పి డైలీ వస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. అలాగే మధ్యలో బ్లాక్ మ్యాజిక్ ద్వారా అఫెక్ట్ అయిన వాళ్ళని కూడా హీల్ చేస్తా వస్తుంది. అందుకని క్యాన్సర్ ఉన్న వాళ్ళు కనుక వస్తే ఖచ్చితంగా తను ఏం చేయలేదు అని చెప్పి తను ఓపెన్గానే చెప్పేస్తుంది. తను తన జీవితాన్ని బాయాన్ దేవతకు అప్పగించేసింది కాబట్టి పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయి ఉంటుంది. నెక్స్ట్ డే విరోజ్ అనే వ్యక్తి ఫ్యూనరల్కి వచ్చింటుంది. విరోజ్ ఎవరంటే మన హీరోయిన్ వాళ్ళ సొంత అక్క ఉంది కదా నోయ్, తన యొక్క హస్బెండ్ అనమాట. అదేం రోగమో తెలియదు కానీ విరోజ్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మగవాళ్ళందరూ ఏదో ఒక కారణం చేత చచ్చిపోతానే ఉన్నారు. ఎగ్జాంపుల్కి విరోజ్ వాళ్ళ తాతని చూసుకున్నట్లయితే వాళ్ళ తాతని పనిచేసే కూలీలు రాళ్లతోనే కొట్టి చంపేసుంటారు. ఆ తర్వాత విరోజ్ వాళ్ళ నాన్నేమో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆయన ఫ్యాక్టరీని వాయన తగలెట్టుకోవడంతో ఆ విషయం పోలీసులు కూడా తెలిసిపోయింటుంది. సో అవమానం తట్టుకోలేక వాయనే సూసైడ్ చేసుకుని చనిపోయింటాడు. ఇంకా విరోజ్ నోయ్ కొడుకైన మ్యాక్, వాడు బైక్ యాక్సిడెంట్లోనే ఎన్నో ఏళ్లకు ముందు చనిపోయింటాడు. ఇంకా మిగిలి ఉన్నది విరోజ్, వాడు కూడా ఇప్పుడు క్యాన్సర్ ద్వారా చనిపోయింటాడు. ఇక్కడ ఉన్నాడు కదా, వీని పేరు మణిత్. వీణ మన హీరోయిన్కి అలాగే వాళ్ళ అక్కకి సొంత తమ్ముడు. ఇంకా ఈ అమ్మాయిదే చివరి ఇంట్రొడక్షన్. ఈ అమ్మాయి పేరు మింక్. ఈ అమ్మాయి ఎవరంటే మన హీరోయిన్ వాళ్ళ అక్క ఉంది కదా నోయ్, తనకున్న ఏకైక కూతురు ఈ అమ్మాయి అనమాట. రాత్రి చూసుకున్నట్లయితే మింక్ ఫుల్గా తాగేసి వాడెవడు పైన గొడవకు వెళ్తాంటే మనోళ్ళే సమాధానపరిచి లాకెళ్తారు. ఒక మిడ్ నైట్ ఆ టైంలో జనాలందరినీ పంపించేసి మన హీరోయిన్ కూడా పనుకుందామని చెప్పి నెట్టి దగ్గరకు వచ్చింటే అప్పుడే మింక్ ఒక అవ్వను కళ్ళారపకుండా చూస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఆ అవ్వ బ్లైండ్ అనమాట, అయినా కూడా మింక్నే చూస్తూ ఉంటుంది. దాన్ని చూసిన మన హీరోయిన్ మింక్ నరుస్తా అంటే ఉలుకు లేదు, పలుకు లేదు. కాసేపు తర్వాత మింక్ కూడా పనుకునేస్తుంది, అవ్వ కూడా వెళ్ళిపోతుంది. దానికి నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే ఆ బ్లైండ్ అవ్వ ఉంది కదా, ఆ అవ్వ చనిపోయి ఉంటుంది. బట్ ఎలా చనిపోయింది అని చెప్పి ఎవ్వరికీ తెలియదంట. అప్పుడే దాన్ని చూసిన మింక్ ఏమో దెయ్యం పట్టినట్టు నడుచుకుంటా వెళ్ళి ఒక క్లోజ్డ్ డోర్ పక్కన నిల్చుకుని అట్లే చూస్తూ ఉంటుంది. మన హీరోయిన్కి క్లియర్గా అర్థమైపోయా మింక్కి ఏదో అయిందిని. సో పరిగెత్తుకుంటా వెళ్ళి తన రూమ్ మొత్తం చెక్ చేస్తుంటే అప్పుడే ఒక కబోర్డ్లో అదేదో విచిత్రంగా కనిపిస్తుంది. మోస్ట్లీ దాన్ని స్పిరిట్స్ని, జిన్స్ని, డీమన్స్ని వెళ్ళగొట్టేకి మాత్రమే యూజ్ చేస్తారు. ఆ పరికరం మింక్కి ఎందుకని చెప్పి వాళ్ళ అక్కని అడుగుతుంటే అదే టైంకి మింకే వచ్చేసి ఆ పరికరాన్ని తీసుకునేసి వాళ్ళిద్దరిని బయట దుబ్బేస్తుంది. ఇది డాక్యుమెంటరీ ఫిలిం కాబట్టి కెమెరామెన్ ప్రతి సీన్లోనూ ఉంటాడు. అలాగే కెమెరామెన్ ప్రతి క్యారెక్టర్స్తోనూ మాట్లాడతాడు. అలా మింక్తో బయట వచ్చినప్పుడు మింక్ నువ్వెందుకు నిన్న బ్లైండ్ లేడీని చూసా ఉంటివంటే నేనెందుకు ఆ లేడీని చూసా, ఎవరు ఆ లేడీని చెప్పి ఏమో తెలియనట్టే మాట్లాడుతుంది. కాసేపు తర్వాత నీకు అక్కడ ఎవరన్నా కనిపిస్తున్నారని అడిగితే వాడు కూడా కెమెరాలో జూమ్ చేసి చూస్తాడు. ఒక లేడీ కనిపిస్తుంది. ఒక లేడీ కనిపిస్తుంది ఏమని అడిగితే ఏం లేదు జస్ట్ అడిగితే అని చెప్పి కొంచెం స్ట్రేంజ్గా ఆన్సర్ ఇస్తుంది.
ఇప్పటి నుంచి డాక్యుమెంటరీ చేసేవాళ్ళు జస్ట్ మన హీరోయిన్ నిమ్ముని మాత్రమే రికార్డ్ చేయకుండా ఇప్పటి నుంచి మింక్ని అలాగే తన ఫ్యామిలీని కూడా రికార్డ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మింక్ ఒక వర్క్ లైఫ్ చూసుకున్నట్లయితే తను ఒక కంపెనీలో రిక్రూటర్ అనమాట. మరీ హెచ్ఆర్ అంత హై పొజిషన్ ఏం కాదులేంట, జస్ట్ నార్మల్ పీపుల్ని హైర్ చేసి వాళ్ళకు సెట్ అయ్యే పనికి పంపిస్తుంది. దాని తర్వాత మింక్ వాళ్ళమ్మ నోని చూపిస్తారు. తన దగ్గర మీరెందుకు బాయాన్ దేవతను యాక్సెప్ట్ చేసుకోలేదు, దానివల్ల మీరేమైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారని చెప్పి మొత్తం అడుగుతుంటారు. ఒక విషయం చెప్పేదే మర్చిపోతే గైస్, ఎవరైతే బాయాన్ దేవతను యాక్సెప్ట్ చేసి వాళ్ళ జీవితాన్ని ఆమెకు అర్పిస్తారో వాళ్ళని షామాన్ అంటారు. మామూలుగా వీళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే బాయాన్ దేవతను యాక్సెప్ట్ చేసి వాళ్ళ జీవితాన్ని ఆమెకు అర్పిస్తారో అలా అర్పించడానికి ముందే బాయాన్ దేవత వాళ్ళ బాడీలోకి ఒకసారి దిగుతుందంట, ప్రవేశిస్తుందంట. అలా ప్రవేశించినప్పుడు వాళ్ళ బాడీని ఎక్స్ట్రీమ్ కండిషన్కి పుష్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి నోయ్కి ఏమైందంటే 5 months వరకు కంటిన్యూస్గా డైలీ పీరియడ్స్ అయితే వచ్చిందంట, అలాగే హెడ్ఏక్ మాత్రం పిచ్చ లేసిపోయేంత వచ్చిందంట. అప్పుడు వాళ్ళ పెద్దమే షామాన్ కాబట్టి నోయిని కూడా బాయాన్ దేవతను యాక్సెప్ట్ చేసుకుని షామాన్ అయిపోమని చెప్పింటుంది. కానీ నోయేమో నేను కావాలంటే చచ్చిపోతానే కానీ షామాన్ మాత్రం అవ్వను అని చెప్పేసరికి ఆ దేవత నిమ్ముకెళ్ళింటుంది. మన హీరోయిన్కి పొసెస్ అయింటుంది. మన హీరోయిన్ కూడా సేమ్ నోయికి వచ్చిన పీరియడ్స్ హెడ్ఏకే కంటిన్యూస్గా వచ్చేసరికి తను కూడా వేరే దారిలోకే ఒప్పుకొని ఉంటుంది. ఇన్ కేస్ మన హీరోయిన్ కూడా ఒప్పుకొని ఉండకపోతే ఇంకెవరూ లేదు కాబట్టి ఆ కల్చర్ అక్కడే ఎండ్ అయిపోయి ఉంటుంది. దాని తర్వాత నో ఏమనుకుందో తెలియదు కానీ ఏకంగా వాళ్ళ రిలీజన్నే వదిలేసి క్రిస్టియన్గానే కన్వర్ట్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ మింక్నే చూసుకున్నట్లయితే ఒకరోజు పార్టీలో ఫుల్గా తాగేసి ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి ఆ మిడ్ నైట్ టైంలో అక్కడే పడుకునేస్తుంది. నెక్స్ట్ డే ఆఫీస్కి స్టాఫ్ అంతా వచ్చి మింక్ని లేపి పంపించేస్తారు. బట్ అప్పటి నుంచి మింక్కి హెవీగా పీరియడ్స్ అవ్వడం అలాగే భయంకరమైన హెడ్ఏక్స్ రావడం అని చెప్పి మన హీరోయిన్కి నోయ్కి బాయాన్ దేవత బాడీలో ప్రవేశించినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ అయితే వచ్చిందో సేమ్ అలాంటి సిమ్టమ్సే ఇప్పుడు మింక్ కూడా వచ్చి ఉంటుంది. నోయ్కి కూడా లైట్గా డౌట్ వస్తుంది, ఒకవేళ బాయాన్ దేవత మింక్ బాడీలో కూడా ప్రవేశించిందా అని. ఆ విషయాన్ని తన తమ్ముడైన మణితికి చెప్తే సరే పోని మింక్ను కూడా షామాన్ చేసేయక్క అంటాడు. తనే షామాన్గా ఎందుకు ఒప్పుకోలేదు, ఇంకా తన కూతుర్ని చేస్తుందేమి, సచ్చినా ఒప్పుకోదు. నెక్స్ట్ డే మణిత్ ఆ విషయాన్ని మన హీరోయిన్కి చెప్పేసరికి మన హీరోయిన్ నోయి లేని టైం చూసి మింక్తో వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఏమైనా కడుపు నొప్పి ఎక్కువైతుందా, లేకుంటే తలనొప్పి ఎక్కువైతుందా, లేకుంటే మనుషులు లేని ప్లేసెస్లో వాయిసెస్ మాత్రం మైండ్లో ఏమైనా వినిపిస్తుందని చెప్పి తిప్పి అడుగుతూ ఉంటుంది. మింక్ నోరు తెరిచి చెప్పే లోపలే నోయి పరిగెత్తుకుంటా వచ్చేసి మింక్నే మాట్లాడనివ్వకుండా ఫస్ట్ మన హీరోయిన్ అక్కడి నుంచి పంపించేస్తుంది. నోయ్ భయం ఏంటంటే ఎక్కడ మన హీరోయిన్ మింక్ను కూడా షామాన్గా మార్చేస్తుందేమో అని. ఎందుకంటే మన హీరోయిన్ షామాన్గా మారినప్పటి నుంచి పెళ్ళేం చేసుకోలేదు కదా, సో తనకు సంతానం అని చెప్పి ఎవరు లేదు. అదే కాకుండా వీళ్ళ కుటుంబం నుంచి అలాగే వీళ్ళ వంశం నుంచి చివరిగా మిగిలిన ఏకైక అమ్మాయి మన మింక్ మాత్రమే. తను కనుక షామాన్గా యాక్సెప్ట్ చేయకపోతే ఈ షామాన్ కల్చర్ అనేది మన హీరోయిన్తోనే ఎండ్ అయిపోతుంది. లచ్చ ఖర్చైనా కూడా పర్లేదు, మింక్ను మాత్రం షామాన్గా మార్చును అని చెప్పి నోయ్ బలంగా ఉంటుంది. కానీ మింక్ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి కదా, సో హాస్పిటల్కి తీసుకొచ్చి మొత్తం టెస్ట్లు అన్ని స్కాన్లు అన్నీ చేసిన తర్వాత డాక్టర్కే అర్థం కాలేదంట ఎందుకు తనకి ఇలా జరుగుతుంది అని. అలా ఒకరోజు ఆఫీస్లో చూసుకున్నట్లయితే కడుపు నొప్పి వచ్చేసి పరిగెత్తా బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. మామూలుగానే జనాలు విచిత్రంగా చూస్తారు, ఇలాంటి విషయాలు చూడకుండా ఉంటారు. అంతా అయిన తర్వాత వచ్చి కూర్చోంటే అప్పుడే మేనేజర్ లోపలికి పిలిచి తన్ని ఫైర్ చేసి పంపించేస్తాడు. దాని తర్వాత చర్చికి వచ్చింటే వాళ్ళు ఏదో ఒక ఈవెంట్లో పెట్టింటారు. దాంట్లో మనం ఇంకొక వైట్ డ్రెస్ వేసుకుని క్యూట్గా నిలబడుకుని వస్తూ ఉంటుంది. చేతిలో చాక్లెట్స్ ఉన్నాయనుకుంటా, నాకు తెలిసి వాటిని జనాలకి ఇవ్వలేమో, బట్ తను చేతికి ఇవ్వకుండా టపా అని చెప్పి తలకే విసిరి కొడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే తను ఫైర్ అయిన విషయం కూడా తెలియకుండా మళ్ళీ ఆఫీస్కి వచ్చింటే మేనేజర్ మెడబట్టే బయటికి దొబ్బేస్తాడు. అసలు తను ఎందుకు ఫైర్ చేసినాడని చెప్పి మేనేజర్ని అడిగితే అప్పుడే మనకే తెలుస్తుంది. వాళ్ళదేదో మిస్ అయిందని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ చూసినారంట. దాంట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టు మింక్ అప్పుడప్పుడు ఎవరో ఒకని నైట్ టైమ్స్లో ఆఫీస్కి తీసుకొచ్చి వాళ్ళతో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. అట్లీస్ట్ ప్రతిసారి ఒకే పర్సన్ని తీసుకొచ్చింటే ఇట్స్ ఓకే, తన బాయ్ ఫ్రెండ్ ఎవడో అయింటాడు, ప్లేస్ లేక ఆఫీస్కి వచ్చినారేమో అనుకోవచ్చు. బట్ తను అలా చేసే ప్రతిసారి ఏదో ఒక స్ట్రేంజర్నే తీసుకొచ్చింటుంది, ఒక ప్రాస్టిట్యూట్ లాగా. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పేదా, మింక్ ఇలా స్ట్రేంజర్స్తో ఇంటిమేట్ అవుతున్న విషయం మనకే కాదు ఏకంగా మింక్కే తెలియదంటే నమ్ముతారా? బట్ అదే నిజం. ఎందుకంటే మన మింక్ బాడీలో ఇప్పటికే 3 వేరు పర్సనాలిటీస్ ఉంది. ఫస్ట్ది ప్రాస్టిట్యూట్ వర్షన్, ఇది ఇంతసేపే వినింటాం. సెకండ్ది తాగుబోదు వర్షన్, దీన్ని స్టార్టింగ్ సీన్లో చూసింటాం. వాళ్ళ నాన్న చనిపోయిన రోజు తాగేసి ఎవరి పనో ఎగురుతా ఉంటుంది, అది సెకండ్ది. ఇంకా చివరిది చిలిపిది చిన్న పిల్ల వర్షన్. ఏదైనా చిన్నపిల్లలు ఆడుకునే ప్లేసెస్ చూసినా లేకుంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు చూసినా తను కూడా చిన్నపిల్లలాగే మారిపోయి వాళ్ళతో కలిసి ఆడుకుంటా ఉంటుంది. ఇలా తన బాడీలో తనకే తెలియకుండా 3 వేరు పర్సనాలిటీస్ ఉంది. ఇంకా తన పర్సనాలిటీ కూడా లెక్కేసుకుంటే మొత్తం 4 పర్సనాలిటీస్ అనమాట.
ఆ డిప్రెషన్ తట్టుకోలేక తన చేయి కట్ చేసి సూసైడ్ చేసుకుందామని చెప్పి ట్రై చేసి ఉంటుంది. లక్కీగా వాళ్ళ అమ్మ నోయి చూడడంతో పరిగెత్తా తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటుంది. అదే ప్లేస్కి మన హీరోయిన్ కూడా వస్తుంది. నిమ్ చూడు నిమ్, నా కూతురు ఎంత పని చేసిందో. ఓకే నిమ్, నువ్వు చెప్పినట్టే కానిద్దాం. నా కూతుర్ని షామన్గా చేసేందుకు ఏ రిచువల్నా చెయ్యి, నేను నా కూతుర్ని తీసుకొస్తా ఉంటుంది. కానీ ఇప్పుడు మన హీరోని ఒప్పుకోదనమాట. ఎందుకంటే తన బాడీలో ప్రవేశించింది బాయాన్ దేవత కాదంట, ఇంకేదో స్పిరిట్ కాబట్టి ఆ రిచువల్ని చేయలేను అని చెప్పి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి సీదా మింగ్ రూమ్కి వచ్చి అక్కడున్న మ్యాక్ ఫొటోస్ చూసి నిజంగా మ్యాక్ ఎలా చనిపోయినాడు చెప్పు అని చెప్పి వాళ్ళ తమ్ముడిని అడుగుతుంది. మ్యాక్ మరెవరో కాదు, మింగ్ యొక్క సొంత తమ్ముడు. వాడే బైక్ యాక్సిడెంట్లో చనిపోయినాడు అని చెప్పి స్టార్టింగ్ సీన్లో చెప్తుంది కదా, వాని గురించే మళ్ళీ అడుగుతా ఉంటుంది. యాక్చువల్గా స్టోరీ ఏంటంటే మింక్ అలాగే తన తమ్ముడు మ్యాక్ ఒక రకమైన సెక్సువల్ రిలేషన్షిప్లో ఉండింటారు. దాని తర్వాత రీజన్ ఏమో తెలియదు కానీ మ్యాక్ వాడు సూసైడ్ చేసుకుని చనిపోయింటాడు. మేబీ వాడి ఆత్మే వీటన్నిటికీ కారణమేమో చెప్పి వాడిని రప్పించేందుకు మన హీరోయిన్ ప్రేయర్ చేస్తూ ఉంటుంది. ఈ పక్క వీళ్ళని చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ మింక్ని ఎక్కడికో తీసుకెళ్తాంటారు. అలా తీసుకెళ్లేటప్పుడు కార్ మిర్రర్ రిఫ్లెక్షన్లో చూసుకున్నట్లయితే తనేమో సాడ్గా ఉంటుంది, ఆ రిఫ్లెక్షన్ ఏమో ఈవిల్గా నవ్వుతున్నట్టు ఉంటుంది. వీళ్ళు ఎక్కడికి తీసుకొచ్చినారంటే మన హీరోయిన్ మింక్ని షామాన్గా చేసేందుకు రిచువల్ చేయను అని చెప్పింది కదా, సో తను చేయకపోతే ఏముంది, ఎంతో మంది చేస్తారనుకుని లోకల్లో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఒక ర్యాండమ్ రిచువల్ని చేపిస్తూ ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న మన హీరోయిన్ పరిగెత్తా వచ్చి ఆ రిచువల్ని ఆపేస్తుంది. ఎందుకంటే తన బాడీలో బాయాన్ దేవత ఉందనేదే మన హీరోయిన్కి డౌట్. మధ్యలో ఇలాంటి ర్యాండమ్ రిచువల్స్ చేస్తే మంచి స్పిరిట్ వచ్చేదానికి పోయి ఈవిల్ స్పిరిట్ వచ్చిందే అనుకోండా, అంతే మింక్ మనీ. బట్ ఒక్కటి మాత్రం పక్కా, వీళ్ళు తెలుసో తెలియకో చేసిన ఈ రిచువల్ అనేది ఎండింగ్లో ఒక భయంకరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అప్పుడు మింక్కి ఏమైందో తెలియదు కానీ వీడియో తీస్తున్నాడు కదా, వాడి కెమెరాని తీసుకుని వాళ్ళ అమ్మ తలపైన టపా 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 అని చెప్పి కొడతా ఉంటుంది. ఎట్లో మన వాళ్ళందరూ కలిసి ఆపేస్తారు. ఆపిన తర్వాత తను కూడా అట్లా ఇట్లా చూస్తుంది, ఏమేమో ఆలోచిస్తుంది. లాస్ట్కి ఏమనుకుందో తెలియదు కానీ ఆ ప్లేస్ నుంచే పరిగెత్తేస్తుంది. మనోళ్ళు వెంటనే పరిగెత్తా వెళ్ళి చూస్తే తను యాపక్క వెళ్ళింది, ఎటు వెళ్ళింది, ఎలా వెళ్ళింది అని చెప్పి ఒక చిన్న ఆనవాళ్ళు కూడా లేదు. ఇంకా రాత్రంతా మింగ్ అని చెప్పి మనిత్ అలాగే పోలీసులు జనాలందరూ ఆ ప్లేస్ చుట్టూ వెతుకుతా ఉంటారు. లక్కీగా మింగ్ వాళ్ళమ్మకి ఏం కాలేదు కాబట్టి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. దాని తర్వాత తను చేసింది తప్పేని చెప్పి ఒప్పుకొని బాయాన్ దేవత దగ్గర క్షమించమని చెప్పి వేడుకుంటుంది. అంతా అయిన తర్వాత మింగ్కి సంబంధించిన వస్తువులన్నింటినీ ఎత్తుకుని మ్యాక్ ఎక్కడైతే ఊరేసుకుని చనిపోయినాడో ఆ ప్లేస్కి వచ్చి వాటన్నిటిని పేర్చి ఒక రిచువల్లా చేస్తూ ఉంటుంది. తను ప్రే చేసిన ప్రతిసారి ఒక గుడ్డును పగలగొడుతుంది. అది నార్మల్గా ఉండేసరికి మళ్ళీ ప్రేయర్ని స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు కదా, ఏమైనా అప్డేట్స్ ఉందేమో అని తెలుసుకునేందుకు వెళ్ళింటే ఒక మిడ్ నైట్ ఆ టైంలో ఒక టాక్సీ డ్రైవర్ మింక్ని చూసినాడంట. వాడు పిలిచింటాడు ఎక్కడైనా డ్రాప్ చేయాలా అని. బట్ తను ఉలుకు పలుకు లేకపోయేసరికి సరేలే అని చెప్పి వాడు కార్ తిప్పుకొని వెళ్తాంటాడు. అప్పుడు వెనకాలన్న తను టక్కును ముందరకు వచ్చేసి ఉంటుంది. దాని తర్వాత కూడా మన హీరోని కంటిన్యూగా ప్రే చేస్తూ ఉంటుంది. పోలీసులు కూడా కంటిన్యూగా వెతుకుతూ ఉంటారు. అట్లా గంటలు రోజులు అవుతుంది, రోజులు వారాలు అవుతుంది, వారాలు లాస్ట్కి ఒక నెల అయిపోతుంది. అలా ఒకరోజు ప్రే చేసిన తర్వాత గుడ్డు పగలు కొడితే బ్లాక్గా వచ్చేసరికి మన హీరోనికి ఏమో అర్థమైపోయా. సో పరిగెత్తా ఒక ప్లేస్కి వెళ్ళి చూస్తే ఒక పాడుబడిపోయిన ఫ్యాక్టరీ ఉంటుంది. అది మరెవరిదో కాదు, మింక్ వాళ్ళ సొంత తాతదే. ఆయనే కదా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆయన ఫ్యాక్టరీని తగలెట్టుకుంటాడు. దాని తర్వాత పోలీసులకు కూడా ఆ విషయం తెలిసిపోయింటుంది. ఆ అవమానం తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయింటాడు కదా, ఆ ఫ్యాక్టరీనే ఈ ఫ్యాక్టరీ. మన హీరోని కూడా ఏమో తెలిసినట్టు ఆ ఫ్యాక్టరీ అంతా వెతుకుతా అంటే ఒక మూలలో మింక్ పడిండేసరికి తన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తను త్వరగా కోలుకునేందుకు బాయాన్ దేవతకు పూజ చేద్దామని చెప్పి కొండలు మిట్టలు గుట్టలంతా కష్టపడి పైకెక్కించుంటే ఒక భయంకరమైన షాక్ ఏంటంటే బాయాన్ దేవత సెల్లను ఎవరో పగలకొట్టి తలను మాత్రం సపరేట్ చేయనారు. మళ్ళీ మింక్నే చూపిస్తే తన హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేస్తుంటారు. బట్ అప్పటి నుంచి మింక్గానే లేదు, టోటల్గా పొసెస్ అయిపోయి ఉంటుంది. అదే టైంకి మన హీరోని వచ్చింటే తను ఏకంగా డీమన్ గానే మారిపోయి మన హీరోని పైన అటాక్ చేస్తూ ఉంటుంది. వెంటనే వాళ్ళిద్దరు గట్టిగా పట్టుకుంటే హీరోయిన్ ఏదేదో మంత్రాలు చదివి ప్రస్తుతానికి తన్ని కామ్ డౌన్ చేస్తుంది. కానీ తను కూడా ప్రతిసారి కామ్ డౌన్ చేసే కాదు కాబట్టి తనకు హెల్ప్గా తనలాగే ఒక షామాన్ శాంటీ అనే ఒక వ్యక్తి దగ్గరికి తీసుకొస్తుంది. ఆయన తనపైన చేయి పెట్టి ఈజీగా చెప్పేస్తాడు, మీరేదో ఒక ర్యాండమ్ రిచువల్ చేసినారు కదా, అదే మీరు చేసిన మొట్టమొదటి పెద్ద తప్పు అంటాడు. ఆల్రెడీ తన బాడీలో 2-3 డీమన్స్ ఉన్న విషయం మనకు తెలిసిందే. వీళ్ళు ఇలా ఒక ర్యాండమ్ సెరమనీ చేసిన దానివల్ల తన బాడీ ఒక పబ్లిక్ పార్క్లా అయిపోయింది. ఎవడంటే వాడు రావచ్చు, ఎంతసేపు అన్నా ఉండొచ్చు, కావాలంటే విరక్కోటేసి కూడా వెళ్ళిపోవచ్చు. సేమ్ అలాంటి సిచ్యువేషనే మన మింక్ది కూడా. ఏ డీమన్ దగ్గరున్నా, ఏ స్పిరిట్ దగ్గరున్నా, ఏ సైతాన్ దగ్గరున్నా కూడా తన బాడీలో రావచ్చు, తన బాడీని కంట్రోల్ చేయొచ్చు, ఎంతసేపు అన్నా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. ముందన్న వేళ్లతో లెక్కేసేంత జస్ట్ 3 డీమన్స్ మాత్రమే ఉండేది.
బట్ ఇప్పుడు తన బాడీలో ఉన్న డీమన్స్ కౌంట్ చెప్పాలంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చొని లెక్కేసినా కూడా లాస్ట్ వరకు లెక్క దొరకదు. అన్ని లెక్కలేనన్ని డీమన్స్ ఉన్నాయి. పైగా తన బాడీలో ఉన్న డీమన్స్ అన్ని పగతో రగులుతున్నాయి. ఎందుకు అవన్నీ మింకునే పట్టుకుందంటే దానికి ఒక బలమైన కారణం ఉందంట. మింక్ వాళ్ళ నాన్న అంటే విరోజ్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న పూర్వీకులు దరిద్రులు. వాళ్ళు బతికున్నప్పుడు దగ్గర వందల్లో కాదు వేలల్లో జనాల్ని నరికి చంపేసినారంట. అలా చనిపోయిన వాళ్ళ చివరి కోరిక ఒకే ఒకటే, విరోజ్ వాళ్ళ వంశం మొత్తం సర్వనాశనం అయిపోవాలని చెప్పి వాళ్ళ శాపం వదిలేసే చనిపోయింటారు. అందుకే మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్టింగ్ నుంచే నేను చెప్పింటాను, విరోజ్ వాళ్ళ ఫ్యామిలీలో మగవాళ్ళందరూ ఏదో ఒక రోగంతో చచ్చిపోతానే ఉన్నారు ని. మోస్ట్లీ మగవాళ్ళ నుంచే కదా వంశం పెరుగుతుంది. అందుకే ఫస్ట్ మగవాళ్ళందరినీ పీకేసినాయి. లాస్ట్కి ఇప్పుడు విరోజ్ వాళ్ళ ఫ్యామిలీలో చూసుకున్నట్లయితే మింక్ అలాగే నోయ్ మాత్రమే మిగిలి ఉన్నారు. అందుకే లక్షలాది డీమన్స్ ఒక్కసారిగా మన మింక్ బాడీలోనే దూరేసి ఉంటుంది. అయినా కూడా మీరు ఏం బాధపడద్దంట, మనం ఒక రిచువల్ చేసి తన బాడీలో ఉన్న డీమన్స్ అన్నింటినీ పంపించేద్దామని చెప్పి ఒక భరోసా ఇచ్చే పంపిస్తాడు. ఇవన్నీ చూసిన నోయ్ కొంచెం హోప్లెస్ గానే మాట్లాడుతుంది. చూడు నిమ్, చిన్నప్పుడు నాకు పీరియడ్స్ వచ్చింది, హెడ్ఏక్ వచ్చింది, అది ఇది వచ్చింది, బాడీ కొంచెం ఎక్స్ట్రీమ్ కండిషన్ కి పుష్ చేయబడింది. బట్ ఆ టైంలో నాకు నొప్పి మాత్రమే కలిగిందే గానీ బాయాన్ దేవత నా బాడీలో ఉన్నట్టే నాకు అనిపించలేదు. నిజం చెప్పు నిమ్, బాయాన్ దేవత నువ్వు ఎప్పుడన్నా చూసినావా, లేకుంటే నిజంగానే బాయాన్ దేవత ఉందా లేదా అని చెప్పి బాధతో అడుగుతూ ఉంటుంది. మన హీరోని కూడా ఓపెన్ గానే ఒప్పుకుంటుంది. ఆ దేవతను నేను ఎప్పుడు డైరెక్ట్ గా చూడలేదు, అలాగే ఎప్పుడు మాట్లాడనూ లేదు, బట్ తను నాలో ఉన్న ఫీల్ నాకు అనిపిస్తుంది అని చెప్పి చెప్తుంది. ఇంకా మెయిన్ రిచువల్ కోసం మనోళ్ళు ఇద్దరు కలిసి డైలీ పూజలు చేస్తూనే ఉంటారు. ఆ టైంలో మన హీరోని పూజల్లోనే నిమగ్నం అయిపోయింది కాబట్టి నోయ్ ఇంటికి ఒక్కసారి కూడా రాలేదు. ఆ గ్యాప్లో చూసుకున్నట్లయితే మింగ్ తిండే మానేసి ఉంటుంది. సో తన బోన్స్ అని పైకి కనిపిస్తూ ఉంటుంది. అదే కాకుండా డైలీ నైట్ ఏం జరుగుతుందో తెలియదు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకున్నట్లయితే మొత్తం చిందరవందరగా ఉంటుంది. అసలు నైట్ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు డాక్యుమెంటరీ చేసే వాళ్ళే ఒక్కో కెమెరాని ఆ ఇంట్లో ఒక్కో మూల పెడతారు. ఈ కెమెరా ఫుటేజ్ చేసే గైస్ కొంచెం స్కారీగా ఉంటుంది. రిచువల్ చేసేందుకు ఇంకా 6 days ఉందనగా ఈ రోజే కెమెరా పెట్టింటారు కాబట్టి ఇది 6th day నైట్. టైమింగ్ కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి ఒక midnight 3 o'clockకి నిదానంగా మింక్ హాల్లోకి వస్తుంది. వచ్చి రాగానే అక్కడున్న వస్తువులు, పేపర్లు, సామాన్లు అన్నిటినీ పీకి పారుతూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి వాళ్ళు పెంచుకునే కుక్క వచ్చింటే దాన్ని చూసి ఏమో విచిత్రంగా చేసేసరికి అది భయంతో బౌ నరుస్తూ ఉంటుంది. ఆ సౌండ్ విని వాళ్ళమ్మ నోయ్ వస్తుంటే తన సౌండ్ విని తను పరిగెత్త రూమ్లోకి వెళ్ళి దాక్కునేస్తుంది. వాళ్ళమ్మకి ఈ విషయం ఏమీ తెలియక జస్ట్ కుక్కను మాత్రం లాకెళ్ళిపోతుంది. తను వెళ్ళిన 10 నిమిషాలకే మళ్ళీ తను బయటకు వచ్చింటుంది. వస్తుంది, పీకిందానే మళ్ళీ పీకుతుంది, మళ్ళీ ఏమేమో చేస్తూ ఉంటుంది. లాస్ట్కి టక్కని ఇట్లా కెమెరా ముందరకు వచ్చి కెమెరానే దొబ్బేస్తుంది. ఇంకా రిచువల్కి 5 days ఉందనగా 5th day నైట్ చూపిస్తారు. ఈసారి తను ఫ్రిడ్జ్ తెరిచి పచ్చి మాంసం ఉంటుంది కదా, ఆ పచ్చి మాంసాన్ని అట్లే తినేస్తుంది. ఆ తర్వాత 4 days ఉందనగా 4th day నైట్ చూపిస్తారు. ఈసారి పీకేకేం లేదా లేకుంటే అన్ని పీకేసిందా ఏమో తెలియదు కానీ వాళ్ళమ్మ నోయ్ ఉంది కదా, వాళ్ళమ్మ పనుకుంటే వాళ్ళమ్మ దగ్గరకు వచ్చి ఇట్లా చేస్తూ ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి గాయ్స్, మీరేదో ఒక పని విషయంగా బయట ఊరికి వెళ్ళారు. బయట ఊరు ఎందుకు, ఎగ్జాంపుల్కి గోదావరి అనుకోండా, వాళ్ళు కొంచెం మర్యాద ఎక్కువ చూపిస్తారు కాబట్టి వాళ్ళు మరీ బలవంత పెట్టేసరికి మీరు కూడా వేరే దారి లేక ఆ రోజు నైట్ అక్కడే స్టే చేస్తారు. మీ అదృష్టం కొద్దీ వాళ్ళ ఇంట్లో ఒకరికి దెయ్యం పడేసి ఉంటుంది. సో వాట్, ఇంట్లో దయ్యం నాకేం భయం అని చెప్పి స్లోగాన్ చెప్పేసి చెలికేసుకొని పనుకుంటే ఒక midnight ఆ టైంలో ఆ పొసెస్ అయిన పర్సన్ మీ దగ్గరకు వచ్చి ఇట్లా చేస్తుంటే మీ రియాక్షన్ ఏంది? ఉంటారా లేకుంటే రాత్రికి రాత్రి దుకాణం సర్దేస్తారా? ఓకే, మళ్ళీ స్టోరీలోకే వచ్చినట్లయితే ఇన్ని రోజులు రికార్డ్ చేసినారు కదా, ఆ రికార్డింగ్స్ అన్నిటిని మణిత్కి అలాగే మింక్ వాళ్ళ అమ్మ నోయ్కి ఇద్దరికి చూపిస్తారు. మోస్ట్లీ మణిత్ రియాక్షనే మంది కూడా అవుతుంది. తను ఇట్లా దెయ్యంలో రాత్రిపూట తిరుగుతుంటే మనం ఎట్లా ప్రశాంతంగా పనుకుండేది అని. ఎందుకంటే మణిత్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి. ఎవరేమన్నా అనుకోని నోయ్ మాత్రం ఒకే ఒకటే చెప్తుంది, తను ఎంత విచిత్రంగా చేసినా, తను ఎంత భయంకరంగా చేసినా లాస్ట్కి తను నా కూతురు. సో ఉండాలనుకున్న వాళ్ళు ఉండండా, వద్దనుకునే వాళ్ళు వెళ్ళండా, బట్ నేను మాత్రం నా కూతురుతోనే ఉంటా, నా కూతురు నాతోనే ఉంటుంది అంటుంది. ఇదేదో ఇంట్రెస్టింగ్ గానే ఉంది అని చెప్పి డాక్యుమెంటరీ చేసేవాళ్ళు ఇంకొన్ని కెమెరాస్ని ఇంకొన్ని ప్లేసెస్లో పెడతారు. ఇంకా ఆ రోజు నైట్ చూసుకున్నట్లయితే మణిత్ వాళ్ళ భార్య స్నానం చేసుకున్న తర్వాత మెట్లెక్కి పైకి వెళ్ళిపోతుంది. వణుకు పుట్టించే విషయం ఏంటంటే తను వెళ్ళిన తర్వాత బాగా చూసినే తెలుస్తుంది, మెట్ల కింద ఒక చిన్న గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో మింక్ దాక్కుంటుంది. గాయస్ నిజంగా రూపాయికి యాక్ట్ చేయమంటే అక్క 10 రూపాయలకి యాక్ట్ చేసింది కదా. ఓకే, ఈసారి వాళ్ళ అమ్మ కాదనమాట టార్గెట్, మణిత్ వాళ్ళ భార్య. సైలెంట్గా ఎవ్వరికి తెలియకుండా సౌండే చేయకుండా నిదానంగా డోర్ తీసుకొచ్చి నిదానంగా బెడ్ ఎక్కుతుంది. తనేం చేసిందో తెలియదు కానీ పాప మణిత్ వాళ్ళ భార్యకి మాత్రం ఎవరో కడుపులో బలంగా గుచ్చినట్టు అనిపించేసరికి నొప్పితో లేసింటుంది.
వెంటనే మనీత్ కూడా లేస్తాడు. మొత్తం చీకటి కదా, సో ఎవరు ఏం చేసినారని చెప్పి వాళ్ళకే తెలియదనమాట. బట్ ఈ కెమెరాస్ నైట్ విజన్ కాబట్టి మనకు మాత్రం మింక్ ఎక్కడుందని చెప్పి క్లియర్ గా కనిపిస్తుంది. దొంగముండ చేసిందంతా చేసేసి సైకోలా నవ్వుతా ఉంటుంది. ఎట్లో వాళ్ళిద్దరికి ఒక చిన్న పాప ఉంది, ఆ పాపనేం చేయలేదు కదా, అంతవరకు సంతోషించల్లా. దానికి నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే తను మళ్ళీ బయట రాకుండా తన డోర్నే సీల్ చేస్తారు. ఇంకా 2 days ఆ రిచువల్కి ఉందనగా ఆ రోజు నైట్ని చూపిస్తారు. ఒక మిడ్ నైట్ 3 o'clock అవుతా ఉంటుంది. అప్పుడు మనీత్ వాటర్ తాగుదామని చెప్పి హాల్లో కూర్చుంటాడు. అప్పుడే ఏదో డిస్గస్టింగ్ స్మెల్ వచ్చేసరికి ఏంద్రని చెప్పి ఆ పాత్రలో చూసే వాళ్ళు పెంచుకునే కుక్క తల. టగటగాన్ పరిగెత్తా వెళ్ళి డాక్యుమెంటరీ చేసే వాళ్ళలో ఒకరిని తీసుకొచ్చి మొత్తం రికార్డింగ్స్ చూస్తుంటే ఒక మిడ్ నైట్ ఆ టైంలో మింక్ వాళ్ళు పెంచుకునే కుక్కను ఒక కుక్కర్లో వేసి ఉడికిచ్చి చంపేసి ఆ తలను పీక్కొని తింటుంది. ఆ తర్వాత ఏమనుకుందో తెలియదు కానీ మనీత్ వాళ్ళ బెడ్రూమ్లోకి వచ్చి వాళ్ళకు ఒక చిన్న పాప ఉంది కదా, ఆ పాపను ఎత్తుకెళ్ళిపోతుంది. దాన్ని చూసి మనోడు పరిగెత్తా పైకి వచ్చి చూస్తే నిజంగానే పాప లేదు. పాపం ఆయన పరిస్థితిని ఒకసారి ఊహించుకోండా. ఇప్పుడే తను ఒక కుక్కని చంపి తినేసింది. దాని తర్వాత వాళ్ళ పాపను ఎత్తుకోబోయిందంటే వాళ్ళ పాపను ఏం చేస్తుందని చెప్పి పాపం ఆయన మెంటల్ సిక్నెస్కి గురవుతాడు. ఇంకా రాత్రికి రాత్రే మింక్ 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 అని చెప్పి పొలాలు, రోడ్లు, బ్రిడ్జ్లు అది ఇది అని చెప్పి పాపం ఆయన ఏడుస్తా వెతుకుతా ఉంటాడు. లాస్ట్లో దూరంలో చూసుకున్నట్లయితే పాప తల మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో భయం, పాపకి ఇంకేమైనా అయిందా అని చెప్పి పరిగెత్తా వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది పాపకి ఏం కాలేదు, పాప సేఫ్గా ఉంది. అయినా కూడా మనీత్ మంచోడే గైస్. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ మింక్నే వెతుక్కొని వెళ్తాడు. పాప దొరికిన కొంచెం దూరంలోనే మింక్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. సో ఎక్కడుందని చెప్పి చుట్టూ చూస్తుంటే టక్కున కత్తి ఎత్తుకుని పరిగెత్తా వచ్చి గుచ్చకి ట్రై చేస్తుంది. ఎట్లో మనీత్ తెలివిగా ఆపేస్తుంటాడు. వెంటనే వాళ్ళందరూ వచ్చి లాకెళ్ళిపోతారు. ఇంకా రిచువల్ చేసేందుకు జస్ట్ ఒకే ఒక రోజు ఉందనగా అప్పుడే ఒక భయంకరమైన ట్విస్ట్ ఇస్తారు. మనం ఎవ్వరు ఎక్స్పెక్టే చేయనట్టు మన హీరోయిన్ నిమ్ ఉంది కదా, తను తన ఇంట్లో రాత్రి బెడ్రూమ్లో పనుకున్నప్పుడు తను నిద్రలోనే చనిపోయి ఉంటుంది. సరే అని చెప్పి తన బాడీని పోస్ట్ మార్టంకి ఇస్తే తను ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది అని చెప్పి డాక్టర్స్కే తెలియదంట. యాక్చువల్లీ మన హీరోయినే మింక్ని కాపాడుతుంది అని చెప్పి నోయ్ బలంగా నమ్మింటుంది. ఇప్పుడు మన హీరోనే లేకపోయేసరికి ఏం చేద్దామని చెప్పి శాంటీని అడిగితే, నువ్వేం బాధపడద్దమ్మా, నిమ్ మనతో లేకపోయినా కూడా మనం ఖచ్చితంగా రేపు ఆ రిచువల్ని చేద్దామంటాడు. ఇంకా రిచువల్ డే కూడా రానే వచ్చింది కాబట్టి ఆ రిచువల్ని మరెక్కడా కాదు, మింక్ వాళ్ళ తాత ఫ్యాక్టరీ కాలిపోయింది కదా, ఆ ఫ్యాక్టరీలోనే జరుపుతారు. ఈ రిచువల్ మొత్తం 2 parts అనమాట. బయట ఒక రిచువల్ జరుగుతుంది, అలాగే ఫ్యాక్టరీ లోపల ఒక రిచువల్ జరుగుతుంది. ఫ్యాక్టరీ లోపల జరిగే రిచువల్లోనే శాంటీ షామాన్ ఉంటాడు. అలాగే మధ్యలో చూసుకున్నట్లయితే ఒకరిని మంత్రతంత్రాలు వేసిన గుడ్డను కప్పేసి తాడు కట్టేసి నిలబెట్టేసి ఉంటారు. మోస్ట్లీ ఆ పర్సన్ని మనం మింక్ అనే అనుకుంటాం, బట్ ఆ పర్సన్ మింక్ కాదనమాట. ఆ పర్సన్ ఒక మీడియేటర్ లా పనిచేస్తుంది. ఎలా అంటే శాంటీ షామాన్ రిచువల్ ని స్టార్ట్ చేసినప్పుడు మింక్ బాడీలో ఉన్న స్పిరిట్స్ అన్నిటిని ఈ బాడీలోకి వచ్చేలా చేస్తాడు. దాని తర్వాత ఆ పర్సన్ లో ఉన్న స్పిరిట్స్ అన్నిటిని ఒక చిన్న కుండలోకి రప్పించి దాన్ని తగలెట్టేస్తా అంటాడు. బట్ ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం టైం టేకన్, అలాగే రిస్క్ కాబట్టి ఏదైనా ఒక చిన్న తప్పు జరిగినా కూడా చాలు మొత్తం మటాష్ అయిపోతుంది. ఇంకా గట్టిగా అరిచి పూజలు చేస్తుంటే ఒక స్టేజ్కి బలంగా గాలి వీస్తుంది. అప్పుడే వాళ్ళందరికీ అర్థమైపోయి ఆ స్పిరిట్స్ అన్ని ఇక్కడికి వచ్చేసింది అని. రా ఈ దేహంలోకి రా అని అరిచేసరికి ఆ స్పిరిట్స్ అన్ని ఆ దేహంలోకి వచ్చింది అనుకుంటా. అందుకే తన బాడీ మొత్తం బ్లడ్ వచ్చేస్తుంది. వెంటనే వాడు ఒక కత్తితో తన తలపైన గుచ్చి ఆ గుడ్డను తీస్తేనే మనకే తెలుస్తుంది తను మింక్ వాళ్ళ అమ్మ నోయ్. తను కింద పడిన వెంటనే ఆ కుండను చూసి ఏదో వామిట్ చేస్తుంటుంది. బట్ ఆ వామిట్ మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది. మేబీ ఆ వామిటే స్పిరిట్స్ అనుకుంటా. అట్లే ఈ పక్క నోయ్ వాళ్ళ ఇంట్లో చూసుకున్నట్లయితే మింక్ బయట రాకుండా తన రూమ్లో వేసి బయట డోర్కి కొన్ని స్పెల్స్ రాసి దాన్ని లాక్ చేసి ఉంటారు. యాక్చువల్లీ అక్కడ రిచువల్ జరుగుతున్నంతసేపు ఈ పక్క మింక్ ఏమో గట్టిగా అరుస్తూ ఉంటుంది. వన్స్ రిచువల్ అంతా కంప్లీట్ అయ్యి తను వామిట్ అంతా చేసిన తర్వాత, మమ్మీ నేను ఎందుకు లోపల ఉన్నాను, నా డోర్ ఎందుకు లాక్ అయింది, ఎవరన్నా బయట ఉంటే అట్లా డోర్ తీందని చెప్పి నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో మనీత్ వాళ్ళ భార్య అలాగే శాంటీ షామాన్ యొక్క శిష్యుడు మాత్రమే ఉంటారు. తమ్ముడు, మా పాప నార్మల్గా మాట్లాడుతుంది తమ్ముడు, రిచువల్ ఏమైనా కంప్లీట్ అయిపోయిందేమో, డోర్ ఓపెన్ చేద్దామా అంటే, వద్దండి, ఒకవేళ నిజంగానే రిచువల్ కంప్లీట్ అయితే నాకు ఇప్పటికే ఫోన్ వచ్చిండు, ఫోన్ రాలేదు కాబట్టి ఓపెన్ చేయొద్దు అని చెప్పి వాడు భయపడతా అంటాడు. వీళ్ళ కన్వర్సేషన్ వల్ల ఈ ఇంట్లో మనీత్ వాళ్ళ భార్య మాత్రమే ఉంది అని చెప్పి లోపల మింగ్కి తెలిసిపోతుంది. ఈ పక్క వీళ్ళని చూసుకున్నట్లయితే ఆ కుండలోనే కదా అన్ని డీమన్స్ ఉన్నాయి. సో దాన్ని ఫుల్గా సీల్ చేసి గట్టిగా ప్రేయర్ చేస్తుంటారు. ఆ ప్రేయర్కి ఆ కుండ కూడా గడగడ అని చెప్పి అదురుతా ఉంటుంది. ఇప్పుడే గైస్ మూవీనే ఇంకా వేడెక్కుతుంది. మనమేమనుకున్నాము స్పిరిట్స్ అన్నిటినీ పట్టేసినారు, మింక్ బతికేసింది, అంతా అయిపోయిందేమో అనుకున్నాం కదా. బట్ వీఆర్ టోటలీ రాంగ్. లోపల ఉన్న మింక్ ఫస్ట్ అమ్మ ఉందేమో అని చెప్పి అమ్మ అని చెప్పి అమ్మ సెంటిమెంట్ యూజ్ చేసి ఉంటుంది. బట్ బయట అమ్మ కాదు ఉండేది, మనీత్ వాళ్ళ భార్య అని తెలిసిన తర్వాత సేమ్ వాళ్ళ పాపలాగే ఏడుస్తుంది.
దాన్ని విన్న తను తమ్ముడు లోపల నా పాప ఉందిరా, నా పాపని తను ఎత్తుకెళ్ళిపోయిందిరా, నా పాపని తీసుకోవాలరా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే తన పాప అక్కడే ఉందన్నమాట. ఆ విషయం తనకు కనిపించలేదు. అయ్యో నా పాప అని చెప్పి వాడు అడ్డోసంటే వాని తలపైన కొట్టేసి వెళ్ళి డోర్ తీయేస్తుంది. ఆ డోర్ ఓపెన్ అయిన మరుక్షణం ఈ కుండ కదిలేదే ఆగిపోతుంది. వాడేమో వాడి పవర్స్ తోనే ఆపేసినాడు, అయిపోయింది గెలిచేసినాము అది ఇది అని చెప్పి ఆ కుండను ఎత్తుకుని పోయి ఒక ఎత్తైన ప్లేస్ లో నిల్చుకుంటాడు. యాక్చువల్లీ దాన్ని బయట ఎత్తుకొని పోయి తగలెట్టాలన్నమాట. కానీ అలా చేయకుండా వాడు ఎందుకు అక్కడ నిల్చుకున్నాడు అని చెప్పి మనకే కాదు వాడి శిష్యుడికే డౌట్ వస్తుంది. కరెక్ట్ టైంకి కరెంట్ కూడా వెళ్ళిపోతుంది. హరే ఛా ఇదో పంచాయతీ అని చెప్పి కెమెరాకున్న ఫ్లాష్ వేసి చూస్తే గురూజీ కాస్త గూట్లే గురూజీ అయిపోతాడు. మెంటల్ గా తిక్కలుగా ఏమేమో చేసి లాస్ట్ కి అంత హైట్ నుంచి ధమాల్ని కింద పడి చనిపోతాడు. ఈ పక్క మనిత్ వాళ్ళ భార్యేమో పాప కోసం తలుపు ఓపెన్ చేసుకుని వెళ్ళింది కదా. ఏం లేదు, ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అంతే. చిన్న పాప లేదు, ఒక పెద్ద పాప ఉంటుంది. ఆ పెద్ద పాప ఏం చేస్తుందంటే మనిత్ వాళ్ళ భార్యను గుచ్చే చంపేస్తుంది. నెక్స్ట్ గురూజీ శిష్యుని కూడా చంపేసి దాని తర్వాత ఆ చిన్న పాప ఉంటుంది కదా ఆ పాపను కూడా చంపేసి లాస్ట్ కి కెమెరామ్యాన్ ని కూడా చంపేస్తుంది. అక్కడ సీన్ కట్ చేసి వీళ్ళని చూపిస్తారు. వీళ్ళు మరెవరో కాదనమాట, రిచువల్ మొత్తం 2 parts గా డివైడ్ అయింది కదా. ఒకటి ఫ్యాక్టరీ లోపల, ఇంకోటి ఫ్యాక్టరీ బయట. ఇది ఫ్యాక్టరీ బయట. వీళ్ళు కూడా సేమ్ ఆ గురూజీ లాగా మెంటల్ అయిపోయి ఒకరినొకరు కొట్టుకొని సచ్చేదే కాక లాస్ట్ కి కెమెరామెన్స్ అందరినీ సంపిదొబ్బుతారు. అలా అందరిని చంపేసిన తర్వాత ఒకే ఒక కెమెరామెన్ మాత్రం హెవీ ఇంజురీస్ తో జస్ట్ ప్రాణాలతో ఉన్నాడు అంటే ప్రాణాలతో ఉన్నాడు, అంతేగాని వాడు బతికే ఛాన్స్ కూడా లేదనమాట. అలాంటి వాడిని కూడా చంపేద్దామని చెప్పి ఒక 4-5 మంది ముందరకు వస్తుంటే దేన్నో చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఏందరని చెప్పి తిరిగి చూస్తేనే తెలుస్తుంది మింక్ ఆ ప్లేస్కి వచ్చేసి వాడిని కూడా చంపేస్తుంది. ఇప్పుడు ఫ్యాక్టరీ లోపల ఉన్న గ్రూప్ని చూసుకున్నట్లయితే ఆశ్చర్యంగా నోయిలేసి మనిత్తు ఇప్పుడు నా బాడీలో బాయాన్ దేవత ప్రవేశించింది. టకటకాని వెళ్ళి గురుజీ పడేసినాడు కదా కొండ, దాన్ని పట్టుకొచ్చాండి అప్ప, మనం ఈ రిచువల్ని కంటిన్యూ చేద్దామని చెప్పేసరికి శిష్యులు కూడా పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ పగిలిపోయిన కుండనే తీసుకొచ్చేస్తారు. దాన్ని చూసి మెంటల్లా నవ్వి సరే ముక్కోండ్రా అని చెప్తే వాళ్ళందరూ ముక్కుంటారు. దాని తర్వాత వాళ్ళ చేతిలో ఉన్న అగరబత్తీలన్నీ తీసుకుని ఒక్కసారిగా ఉల్టాగా తిప్పి పెట్టేస్తుంది. ఇప్పటికీ అర్థం కాలేదా తన బాడీలో కూడా ఎప్పుడో డీమన్ దూరేసి వీళ్ళతో ఇంతసేపు ఆడుకుంటాంది. లేకుంటే ఆ రిచువల్ ద్వారా రివర్స్ ఇంజనీరింగ్ ఏమైనా చేసిందో ఏమో తెలియదు కానీ అక్కడున్న శిష్యులందరూ సేమ్ గురూజీ లాగా మెంటల్ ఎక్కేసి ఒకరినొకరు కొట్టుకొని చస్తుంటారు. మణితిదే హైలైట్, ఒకరిని చంపేసి పరిగెత్తా వెళ్ళి కిటికీ నుంచి దూకి కింద పడి చచ్చిపోతాడు. వెంటనే మింగు కూడా ఆ ప్లేస్కి వచ్చి వాళ్ళమ్మ నోయి పైన అటాక్ చేసేదే కాకుండా పెట్రోల్ వేసి తగలెట్టేస్తుంది. లాస్ట్ వరకు రికార్డ్ చేస్తున్న చివరి కెమెరామ్యాన్ కూడా చంపేస్తుంది. అంతా అయిన తర్వాత మన హీరోయిన్ నిమ్ము చనిపోక ముందు ఒక లాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింటుంది. ఆ క్లిప్ ని చూపిస్తారు. దాంట్లో ఏం చెప్తుందంటే అసలు బాయాన్ దేవత ఉందా లేదా అని చెప్పి మన హీరోయిన్కే డౌట్ అంట. ఎందుకంటే చిన్నప్పుడు పీరియడ్స్ హెడ్ఏక్ అంతా ఎక్కువ రావడంతో జనాలు అలాగే వాళ్ళ పెద్ద మందులు చెప్పేసరికి వేరే దారి లేక తను జస్ట్ ఒప్పుకుంటుంది. ఇన్నేళ్ళు తన్ని కొలుసా వచ్చింది కదా, ఇన్ని సంవత్సరాలలో కనీసం ఒక్కసారైనా బాయాన్ దేవతను తను ఫీల్ అయినట్టు గానీ లేకుంటే బాయాన్ దేవత మన హీరోయిన్ తో మాట్లాడినట్టు గానీ ఎప్పుడూ అనిపించలేదంట. సో నిజంగానే బాయాన్ దేవత ఉందా లేదా లేకుంటే ఇది మా కుటుంబ అపోహ అని చెప్పి ఏం అర్థం కాక గమ్మున వెళ్ళిపోతుంది. అంతే గైస్, ఇంతటితో ది మీడియం అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది. మూవీ ఎలా ఉంది అనేది కింద కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఒక మంచి కొరియన్ సర్వైవల్ మూవీనే తీయబోతున్నా. అఫ్ కోర్స్ మన సబ్స్క్రైబర్స్ రికమెండ్ చేసింది అదే. సో ఏ మూవీ ఏంది అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవని వాళ్ళు ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఒక మంచి సర్వైవల్ మూవీలో కలుద్దాం.